వయసొచ్చినా పెళ్లి కాలేదని బాధపడే అబ్బాయిలు మీకోసమే ఈ న్యూస్. పెళ్లి ఆతృతతో బ్రోకర్ల ఉచ్చులో పడద్దు. పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వార్త వింటే అర్థమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి 40 ఏళ్లు. పెళ్లి కాలేదు అని ఎన్ని చోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో బ్రోకర్ల మాయ మాటలు నమ్మి అపరిచిత మహిళకు తాళి కట్టాడు. అంతేకాదు 3 లక్షలు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. అక్కడి వరకు మ్యాటర్ సాఫీగా సాగినా పెళ్ళైన 12 రోజులకు తండ్రి ఆరోగ్యం బాగలేదంటూ పుట్టింటికి వెళ్ళింది సదరు మహిళ. రోజులు గడుస్తున్నా తన భార్య తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉండడం, పెళ్లి చేసిన బ్రోకర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండడంతో భీమవరం వెళ్ళి ఆరా తీస్తే అసలు తాను చేసుకుంది పెళ్ళే కాదని, ఉత్తుత్తి పెళ్లి జరిగిందని వేమారెడ్డి తెలుసుకున్నాడు. ఆమె పెళ్ళప్పుడు ఇచ్చిన అడ్రస్ ఫేక్ అని తేలడంతో సొంతూరు హిందూపురం వచ్చాడు. స్నేహితుల సాయంతో సదరు మహిళపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కాలేదని బాధపడే యువకులారా బ్రోకర్ల ఉచ్చులో పడొద్దంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు వేమారెడ్డి. విషయమే మోసపోయాను. ఏ విషయం అంటే పెళ్లి విషయంలో. నా పేరు వేమారెడ్డి, మాది రాజపల్లి అండి. నాకు దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంది. ఎన్నోసార్లు పెళ్లి సంబంధం చూసిన నాకు పెళ్లి సెట్ కాకపోవడం వల్ల కొంత మీడియేటర్లు ఏదో భీమవరం, విజయవాడ అక్కడ వెళ్తే పిల్లలు దొరుకుతారని చెప్తే వాళ్ళ మాటలు విని అక్కడ వెళ్ళి భీమవరంలో పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని చూపించారు. అక్కడ ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం అంతా విన్నాను. సరే కరెక్ట్గా ఉంది కదా నమ్మి నేను పెళ్లి చేసుకున్నా. పెళ్లి టైంలో 3 లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మా దగ్గర ఉండేది కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. 15 రోజుల్లో ఆ అమ్మాయి నాతో పాటు ఎటువంటి శారీరక సంబంధము లేదు. అయితే ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల వద్దనుకున్నాం అనేసి ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత చూద్దాం అనింది. అయినా సరే ఓపికగా ఉన్నా. 15 రోజుల తర్వాత అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అడిగింది. ఎందుకంటే నాకు బాగలేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగితే నేను నిరాకరించాను. ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తానన్నా కూడా అమ్మాయి ఒప్పుకోలేదు. సరే అని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. పెళ్ళప్పుడు చెప్పిన అడ్రస్కి వెళ్తే అది ఫేక్ అని తెలియంది. అమ్మాయి పేరు కానీ ఊరు కానీ అన్నీ కూడా ఫేకే.